మహిళలందరికీ గుడ్ న్యూస్ అందించారు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించబోతున్నారు? ఈ పథకానికి అర్హత పొందాలంటే కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి? ఇలాంటి వాటిని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకు ముందుగానే తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో అన్ని రకాల ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి స్పష్టంగా వివరించబడ్డాయి. మన ఛానల్లోని వీడియోలు ఉన్నాయి, చూడండి. ఇక లేట్ చేయకండి, వివరాలకు వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నారు. ఈ ఏడాది వచ్చే నెలలో ప్రారంభించబోతున్నారు. సీఎంగా చంద్రబాబు నాయుడు గారు తొలి 5 సంతకాలు చేసిన తర్వాత సూపర్ 6 పథకంలో భాగమైన ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రారంభించబోతున్నారు. సీఎంగా చంద్రబాబు నాయుడు గారు తొలి 5 సంతకాలు చేసిన తర్వాత సూపర్ 6 పథకంలో భాగమైన ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రారంభించబోతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు రాబోతున్నాయి. ఇది మహిళలకు మరింత సౌలభ్యం కలిగిస్తుంది. వారి టైం మరియు డబ్బు లేక ఇబ్బంది పడుతున్న వారికి ఇది ఎంతో సహాయపడుతుందని గృహిణులు కోరుతున్నారు. అయితే ఈ పథకం ఎప్పుడు ప్రారంభిస్తారని మీకు డౌట్ రావచ్చు. ఈ పథకం వచ్చే నెలలో ప్రారంభించాలని ఆల్రెడీ దీనికి సంబంధించిన కార్యాచరణలను అధికారులు సిద్ధం చేశారు. అదేవిధంగా అమలు చేయడానికి ఏపీ సర్కార్ కనిపిస్తోంది. ఈ పథకం గురించి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి, వాటికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ప్రభుత్వ పథకాల గురించి మరిన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి, చూడండి. అయితే ఈ పథకం మీరు పొందాలంటే మీకు కావాల్సిన అర్హతలు ఏమిటి ఇప్పుడు చూద్దాం. మీరు ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పొందాలంటే మీరు ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారై ఉండాలి. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. అప్పుడు మీకు ఒక దరఖాస్తు ఫామ్ ఇస్తారు. దాన్ని ఫిలప్ చేసి అధికారులకు సమర్పించిన తర్వాత వారు వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పథకం ఎప్పుడు ప్రారంభిస్తారు అని మీకు డౌట్ రావచ్చు. ఈ పథకం వచ్చే నెలలో ప్రారంభించాలని ఆల్రెడీ దీనికి సంబంధించిన కార్యాచరణలో అధికారులు సిద్ధం చేశారు. తెలంగాణలో ఆల్రెడీ ఈ పథకం అమల్లో ఉంది. అదేవిధంగా అమలు చేయడానికి ఏపీ సర్కార్ చూస్తోంది.